గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ప్రస్తుతం గుంటూరు నగరపాలక సంస్థకు నిధులు కొరత ఉందని, ఆయన గుంటూరు ప్రగతికి వచ్చిన డోకా ఏమీ లేదని చెప్పారు. నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. స్థానిక 39వ డివిజన్ ఉద్యోగ నగర్ కాలనీ సంజయ్ ఆర్కేడ్ అపార్ట్మెంట్ వాసుల ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవికి ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఉద్యోగ నగర్ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. గత వైసీపీ పాలనలో గుంటూరు ప్రగతి కుంటుపడిందని ఆరోపించారు. కార్యక్రమంలో 39వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు రుస్తుం బాబు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇవాళ నారాయణ గారిని కలిసి ఇవే సమస్యలు, ప్రధాన సమస్యల్ని నారాయణ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఆయన దగ్గర కూడా చర్చించి తమ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అయితే కంప్లీట్ కార్పొరేషన్ లో ఏమాత్రం నిధులు లేకపోవడం వల్ల, ప్రతి ఒక్క రూపాయి కూడా స్టేట్ కి డైవర్ట్ అయిపోవడం వల్ల ఏ ఒక్క పని జరగని పరిస్థితి ఈ రోజు నెలకొంది. అలాగే కాంట్రాక్టర్లు అందరూ కూడా వాళ్ళ బిల్స్ సరిగ్గా, అంటే పాత బిల్స్ అన్ని కూడా సరిగ్గా వాళ్ళకి అందక కొంతమందికి మాత్రమే వాటిని అందించి ఎంతో మందికి ఆపిన పరిస్థితులు కనబడడం వల్ల ఈ రోజు ప్యాచ్ వర్కులు కూడా వాళ్ళ ముందుకు రాకపోవడం జరుగుతుంది. బతిలాడుకుని ప్యాచ్ వర్కుల వరకు ఈ 2 నెలలు ప్యాచ్ వర్కులు చేసి కాస్త యాక్సిడెంట్ నివారించాలి అని చెప్పి ప్రాధాయపడి వాళ్ళని అడిగి 2-3 ప్రాంతాల్లో ఒప్పించి వేయించడం జరుగుతుంది. ఆ పనులు జరుగుతాయి. ఇప్పుడు మన ఏరియా వైపు వస్తే రోడ్లు, డ్రైన్స్, పార్క్ ఇష్యూస్, స్ట్రీట్ లైట్ ఇష్యూస్ ఇలా చాలా ఉన్నాయి. వాటన్నిటికి కూడా 1 by 1 వస్తాము. ఈ రోజు మనం అన్ని కుప్పేసుకుని ముందు కూర్చున్నా కూడా ఏ పని జరగని పరిస్థితి అవుతుంది. అన్నిటికీ కూడా ముఖ్య ప్రధానంగా డబ్బులు కావాలి, వాటికి శాంక్షన్లు కావాలి. వాటి వల్లనే బయట నుంచి అన్ని చోట్ల నుంచి కూడా మనకి ముందుకు జరగని పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఎక్కువ ఖర్చు లేని పనుల మీద దృష్టి పెడుతూ, డ్రైన్ల మీద, చెత్త మీద, వీటి మీద దృష్టి పెడుతూ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క అంశం కూడా మనం 1 by 1 మనం తీర్చుకుంటూ వద్దాము. యావత్ యంత్రాంగాన్ని మార్చే పరిస్థితి ఉంది. అలాగే మనకి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి సమస్యల నుంచి కొంత ఫండ్ కూడా తెప్పించుకుని మనం ప్రయారిటీ వైజ్ ప్రతి ఒక్క సమస్యని తీర్చుకున్నాము. దానికి నేను ఉన్నాను, అదే పనిలో ఉన్నాను అని మీ అందరూ చెప్తున్నాను. అయితే ఇలా మనం అందరం కలుసుకున్నప్పుడు ఖచ్చితంగా సమస్యల గురించే మాట్లాడుకోవాలి, సమస్యలు పరిష్కార దిశగా మాట్లాడుకోవాలి. దానికి మనం ఘర్షణ పడాల్సిన అవసరం, లేదంటే పరస్పర వివాదాలకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఏమాత్రం లేదు. ఒక అంశం మీద ఒక అభిప్రాయానికి వచ్చి అది ఎలా నివారించుకోవాలి అనే ఒక పద్ధతిలో అధికారులు కానీ నాయకులు కానీ సంప్రదించినప్పుడు దానికి నిజమైన పరిష్కారం అవుతుంది తప్ప మీరేం చేశారు, నేనేం చేశారు